బైబిల్లో సృష్టిని గురించి, అలాగే ఆదాము హవ్వ చేసిన పాపం గురించి, అదేవిధంగా కయీను హేబెలు గురించి, అదేవిధంగా జలప్రళయంలో నోవాహు చేసినటువంటి కార్యం గురించి, అదేవిధంగా అబ్రహామును దేవుడు ఎప్పుడు ఎలా పిలిచాడు, ఆయనకు పుట్టినటువంటి ఇస్సాకు యాకోబుని ఏ విధంగా దేవుడు దీవించాడు, అదేవిధంగా ఈ ఇశ్రాయేలీలందరూ ఐగుప్తు బానిసత్వానికి ఎప్పుడు వెళ్ళారు, ఎలాగయ్యారు అనే విషయాన్ని అన్నిటిని కూడా మరి దేవుడు మోషేని సీనాయి పర్వతం మీదకి పిలిచి ఆ యొక్క పదభాగంలో నేను అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడిని అని చెప్పడమే కాకుండా మరి నిర్గమకాండం 34:28లో మోషేని 40 రోజులు రాత్రింబగళ్ళు కూడా కూర్చోబెట్టి ఈ యొక్క సృష్టిని మొత్తం కూడా సృజించిన విధానము ఇదంతా చరిత్ర అంతా కూడా మరి చెప్పినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూడగలం. ఆ యొక్క ఆది కాండాన్ని మొత్తం కూడా మోషేనే వ్రాసినట్లు మనకు తెలుసు.